అందశ్రీ గారి మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి మనతో పాటు మెట్టపల్లి సురేంద్ర గారు జాయిన్ అయ్యారు. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అందశ్రీ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా అండి? అందశ్రీ గారికి నాకు గురువు శిష్యులకు ఉండే సంబంధం. నన్ను ఆధ్యాత్మికంగా చాలా స్ట్రాంగ్ చేసింది అందశ్రీ గారే. ఆయన ఆధ్యాత్మికంగా చాలా పెద్ద గురువు. ఆయన ఒంటి మీద కాషాయం ఒకటి లేదు, కానీ భారతదేశంలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ పీఠం వెళ్ళినా ఆయన చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని గౌరవించి పంపించారు. అట్లా సార్తో నేను చాలా చాలా పీఠాలు తిరిగిన, శక్తి పీఠాలు తిరిగిన భారతదేశంలో. ఆయనతో పాటు చాలా స్పిరిచువల్ జర్నీ ఉండే నాకు. ఒక 2 రోజుల క్రితం 7 తారీఖు రోజు కామారెడ్డికి సంబంధించిన సుభాష్ రెడ్డి గారు కొడుకు పెళ్లికి వచ్చిండు నైట్ అందశ్రీ గారు. అడిగి రావడానికి ముందు 7 తారీఖు రోజు మధ్యాహ్నం లోబీ పడిపోయింది. మర్రి శ్రీనివాస్ అని తమ్ముడు ఉంటాడు, ఆయన ఆఫీస్ లో రెగ్యులర్ గా జూబ్లీ హిల్స్ వస్తే అక్కడ కూర్చుని అక్కడ కలుసుకునేది అందరు. సార్ పడిపోతే అప్పుడే చెప్పినానండి, సార్ మీరు ఫస్ట్ హెల్త్ మంచిగా చూసుకోండి సార్, మీరు రెస్ట్ తీసుకోండి, బయటకు వెళ్ళకండి, మీరు పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, 2 రోజుల తర్వాత రిసెప్షన్ ఉంది అంటే పర్వాలేదా, ఆయన నా ప్రాణమిత్రుడు కంపల్సరీ రావాలని. ఆరోగ్యం బాగా లేకుండా పెళ్లి దగ్గరికి వచ్చి అట్లా మాత్రం అందరితో కలిసి ఉండి వెళ్ళిపోయారు. ఆయన స్నేహానికి అంత విలువిస్తారు, ప్రకృతితో మమేకమైపోతారు, ప్రజల గురించి ఎంతో ఒక గళమై ఆయన విప్పుతూ ఉంటారు, వాళ్ళ భావాల్ని కానీ వాళ్ళ స్పందనని తెలియజేస్తూ ఉంటారు కదా. సో మీకు ఆయనలో బాగా నచ్చిన ఇన్స్పిరేషన్ విషయం ఒకటి చెప్తారా అండి? నాకు ఆయన లోపల బాగా నచ్చిన విషయం స్పిరిచువలే అండి. స్పిరిచువలే ఆధ్యాత్మికంగా ఆయన చాలా స్ట్రాంగ్ అండి. బయట అందరికి పాట గురించే తెలుసు, ఆయన పాట బాగా రాస్తారని తెలుసు, వాగ్గేయకారుడు అని తెలుసు, కానీ ఆధ్యాత్మికంగా అతను ఎంత శక్తివంతుడు అనేది ఎవరు. దాంతో చాలా మందికి సహాయం చేసేది ఆయన, చాలా మందికి హెల్ప్ చేసేది ఆయన. ఆయన ఎంబడి ఒక 1-2 months తిరిగిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఆయన ప్రిడిక్షన్ చెప్పేది, అట్లా చాలా మందికి హెల్ప్ చేసింది, చాలా మందిని సేవ్ చేసింది ఆయన. అదే నాకు సార్ లోపల బాగా నచ్చే విషయం. అంటే మీలాంటి కొత్త వాళ్ళకి ఆయన ఏమన్నా గైడెన్స్ ఇచ్చేవారా అండి? మీరేమన్నా అడిగారా ఆయన్ని? పాటల విషయంలో ఎప్పుడైనా చెప్పేదండి. 2 రోజుల క్రితం కూడా నేను రాజవీడి రాంబాయి పాట హిట్ అయితే ఫోన్ చేసి అభినందించి, ఆయన చిన్న పెద్ద తేడా ఆయన ఒక మాట చెప్పేది, చాలా బాగా అనిపించేది ఆ మాట. మంచి ఇన్స్పైరింగ్ వర్డ్ ఒకటి చెప్పిండు. ఎవరైనా మనకంటే మంచిది ఒక మాట రాయగలిగిందో అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఈగోలో పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకంటే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా గొప్పగా రాసిందంటే అభినందించాలి. వాళ్ళ నుంచి మనం అట్లాంటి వర్క్ నేర్చుకోవాలి. ఇదే మనం నిత్య నూతన విద్యార్థిలాగా నేర్చుకోవడమే మన పని. అది ఏ మూలన ఎవరు రాసినా ఫోన్ చేసి అభినందించేది ఆయన. ఇప్పుడు మన రాను బొంబాయికి రాను పాట వాడిన తమ్ముడిని కూడా ఫోన్ చేసి అభినందించింది ఆయన. మేమిద్దరం శృంగేరి పోతున్నప్పుడు బుల్లెట్ బండి పాట బాగా హిట్ అయితే రామ్ లక్ష్మణ్ తమ్ముడికి నా దగ్గర నంబర్ ఉంటే అడుక్కొని తీసుకొని మరీ ఫోన్ చేసి పిల్లల్ని అభినందించాను. అది చాలా మందికి కవుల లోపల చాలా తక్కువ ఉంటది. దాంట్లో నేను ఎక్కువగా చూసిన వాళ్ళలో ఒక 4 ఉంటారండి. ఒకటి అందశ్రీ గారు, 2 గోరెటి వెంకన్న గారు, ఒకటి చంద్రబోస్ గారు, సుద్దల శక్తేజ గారు. ఈ నలుగురు ఎవరినైనా అప్రిషియేట్ చేస్తారు. దాంట్లో సార్ ఇంకా బాగా ఫస్ట్ ఉండేది అందశ్రీ గారు. మీ ఇద్దరు కలిసి జర్నీ చేసినటువంటి ఆధ్యాత్మిక ట్రిప్ గురించి చెప్తారా? ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఏమో మేడం, సార్ గుర్తొస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంత ఇప్పుడు మీరు నాకు ఆ జర్నీ అంతా గుర్తు చేస్తే నేను ఇక్కడనే ఆగిపోతాను మేడం. నేను కర్ణాటకలో ఉన్నా, నేను బయలుదేరిన వస్తున్నా. నేను నిన్న నైట్ ఇక్కడ ఒక గురువు ఉంటారు, మా గురువు దగ్గరికి వచ్చిన. ఇక్కడికి అసలు నేను సార్ రావాల్సింది నెక్స్ట్ వీక్. నేను ఒక్కనే వచ్చినా, ఇక్కడికి వచ్చి ఇట్లా నిద్ర లేచిన సార్ వెంటనే ఫోన్ వచ్చింది. ఆయనకి నాకు మర్రి శ్రీనివాస్ అనే మా తమ్ముడికి చాలా పెద్ద జర్నీ ఉందండి. చాలా పెద్ద జర్నీ ఉంది. ఆధ్యాత్మికంగా చాలా జర్నీ చేసినాం మేము. ఆయన నది గురించి వివరించేది, ఆయన నీళ్ల గురించి చెప్పేది, అసలు నీరు భూమి మీద ప్రవహించడం వల్ల ఏం జరిగింది, అదొక ఇన్ఫినిటీ అండి ఆ జర్నీ. ఆయన ఒక ఇన్ఫినిటీ, ఆయనతో చేసిన జర్నీ కూడా ఒక అనంతం. సురేంద్ర గారు, మీరు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడాను.
నెక్స్ట్ ఇక గోరటి వెంకన్న గారు ఉన్నారు. ఆయన కూడా అందశ్రీ గారితో ఉన్న తన అనుబంధాన్ని ఒక్కసారి మనతో పంచుకోవడానికి జాయిన్ అయ్యారు. వెంకన్న గారు నమస్కారం అండి. సార్, ఉదయాన్నే ఒక విషాద వార్త, అందశ్రీ గారు మనల్ని అందరినీ విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సో ఆయన మీతో ఉన్న అనుబంధం గురించి, మీకున్న ఆయనతో ఉన్న అనుబంధం గురించి. అత్యంత ప్రేమతో కూడిన దగ్గర సంబంధం. 40 ఏళ్ళ నుంచి కలిసి ప్రయాణించినాం. పాట సమాంతరంగా మా స్థానం సాగింది. అన్నిటికంటే సాత్వికుడు, గొప్ప కవి. తర్వాత ఆయన ఏంటంటే నా పట్ల ఒక అనురాగ ఆప్యాయత ఉంటది, ఆ పోటీ ఉండేది. పోటీ అంటే నీవు తప్ప నేను తప్ప అనే గౌరవం ఉండదు. కానీ మా ఉత్తమ మనిషి, నా కుటుంబ క్షేమాన్ని నా గురించి ఆలోచించేవాడు, నేను అతని గురించి ఆలోచించేది. ఎప్పుడైనా మళ్ళీ ఏ సభలోనే మళ్ళీ కలిసి గదరణ సభలో కలిసినాం. మొన్న రాత్రి 12 గంటలకు ఒక ప్రసిద్ధ రచయితతో రాత్రి అంత్యశ్రీ గుర్తు వస్తా ఉన్నది. నేను మాట్లాడాను, నేనే ఆయన మా ఇద్దరికి మధ్యలో ఉన్న సామ్యం గుర్తు మాట్లాడినాను. ఈ ఉదయం వార్తలు ఇస్తే వెళ్ళిపోతున్నాం, మాకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కవులు, రచయితలు మీ ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ కి చెందిన వారు వెంకన్న గారు. సాధారణంగా మీ ఇద్దరు కలిసినప్పుడు ఎటువంటి టాపిక్ వచ్చేది మీ ఇద్దరు? ఎప్పుడైనా మంచిగా ఉండేది, ఎప్పుడైనా మంచిగా ఏదైనా అంశం మీద అంశాల వారి విధంగా నేను గట్టిగా చాలా నాతో నేను గౌరవించే అతి కొద్ది మంది కవులు అతను కొడుకు. నేను అతి కొద్ది మంది కవులు నేను అతను కొడుకు. అన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను మా ఫ్రెండ్స్ ఏ తెలంగాణ పాడుతుంటే అన్నట్టు ఆయన మా ఇద్దరికి చాలా అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమం ద్వారా. తర్వాత అన్నిటికంటే ఆధ్యాత్మికంగా ఉంది. మా ఫాదర్ చనిపోతే ఆయన ఫాదర్ చనిపోతున్న వాళ్ళ ఊరికినా వాళ్ళ తప్పుడు రాజన్న నాకు దగ్గర. నాకు అతి కొద్ది మంది వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నేను తక్కువ మంది రచయితలు వచ్చినప్పుడు నేను ఆ ఊర్లోనే ఉన్నాను. అట్లా అందరితో నాకు వస్తే ఉంది. థ్యాంక్ యూ వెంకన్న సార్. ఎందుకంటే అందశ్రీ గారి గురించి మాకు తెలియని విషయాలు ఇవాళ తెలియజేసినందుకు, మీ స్పందనని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసినందుకు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన డాక్టర్ అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందశ్రీ గేయరచన చేశారు. ఈయన అసువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం జయ జయ హే తెలంగాణ రచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. 2006లో గంగ సినిమాకు అందశ్రీకు నంది అవార్డు వచ్చింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా లభించింది. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు.